అవతార్ ద వే ఆఫ్ వాటర్. ఈ మూవీ రన్ టైం వచ్చేసి 3 hours 12 minutes అన్నమాట. అండ్ ఈ మూవీ అయితే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో అవైలబుల్గా ఉంది, తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది అన్నమాట. అండ్ అవతార్ చిత్రంలో పండర గ్రహాన్ని సృష్టించిన ప్రతి సరికొత్త ప్రకృతి అందాలను తెరపైకి ఎక్కించే డైరెక్టర్ అన్నమాట. అండ్ స్టోరీలోకి వెళ్ళిపోతే, మానవ సైన్యంతో పోరాడి పండోరా ప్రపంచాన్ని కాపాడిన జేక్ సల్లీ నావిక్ తెగకు నాయకుడవుతాడు. భార్య నేత్రి కలిసి అక్కడే ఉంటాడు. వారికి లోక్, నితాయం, టూక్ అనే 3 పిల్లలు పుడతారు. అలాగే కిరి అనే అమ్మాయిని, స్పైడర్ అనే అబ్బాయిని దత్తత తీసుకుంటారు. పండోరా ప్రజలను యోగక్షేమాలు చూసుకుంటూ హాయిగా జీవిస్తూ ఉంటారు. జేక్ సల్లీ ఫ్యామిలీ అదే సమయంలో పండోరాని ఆక్రమించేందుకు మనుషులు మరోసారి దండయాత్రకైతే వస్తారన్నమాట. దండయాత్రకు వస్తారు. అండ్ జేక్ సల్లీ ఫ్యామిలీ అంతా ముందిస్తే పండోరా గ్రామాన్ని ఆక్రమించుకోవచ్చని ఆ దిశగా పోరాటం అయితే చేస్తుంటారు. అండ్ మనుషుల నుంచి తన కుటుంబాన్ని రక్షించేందుకు జేక్ సల్లీ మేట్ కానియా ప్రాంతానికి పారిపోతాడు. సముద్రమే ప్రపంచంగా జీవించే మేట్ కానియా తెగ జేక్ సల్లీ రాకను అడ్డుకుంటుంది. అయితే అక్కడి రాజు టోనవరి వీరికి అడ్డంగా నిలబడతాడు. మేట్ కానియా తెగ మాదిరే జోక్ ఫ్యామిలీ కూడా సముద్రంలో అనుబంధం ఏర్పరచుకొని సముద్రమే ప్రపంచంగా జీవించే మేట్ కానియా తెగ జేక్ సల్లీ రాకను అడ్డుకుంటుంది. అయితే అక్కడి రాజు టోనవరి వీరికి అడ్డంగా నిలబడతారన్నమాట. అయిన తర్వాత మేట్ కానియా తెగ మాదిరే జేక్ ఫ్యామిలీ కూడా సముద్రంలో అనుబంధం ఏర్పరచుకొని హాయిగా జీవితం గడుపుతూ ఉంటారు. ఈ విషయం అయితే మనుషులకు తెలుస్తుంది. ఎలాగైనా జేక్ సల్లీ కుటుంబాన్ని మట్టుబెట్టాలని వీళ్ళైతే అనుకుంటారు. అయితే మనుషుల బృందాన్ని జేక్ సల్లీ ఎలా ఎదుర్కొంటారు, అతని మేట్ కానియా తెగ ఎలా సహాయం చేసింది, పిల్లలను రక్షించుకోవడానికి నేత్రి జేక్ సల్లీ ఎలాంటి పోరాటం చేశారనేది మిగతా స్టోరీ అన్నమాట. అండ్ అవతార్ చిత్రంలో పండోరా గ్రహాన్ని సృష్టించి సరికొత్త ప్రకృతి అందాలను తెరపైకి ఎక్కించారు డైరెక్టర్. అండ్ జేమ్స్ కామెరూన్ 13 ఏళ్ల క్రితం వచ్చిన సినిమా అప్పట్లో సంచలనం. అప్పటి వరకు చూడని వింత జీవులు, తెలియని ప్రపంచం, సరికొత్త ప్రేమాయణమే ఎన్నో అయితే చూసామన్నమాట. ఎన్నో కూడా చూసాము. ప్రత్యేకతలు ఈ సినిమాలో కూడా ఉన్నాయి. అండ్ కొత్తగా అయితే అనిపిస్తుంది. అందుకే 13 ఏళ్ళ తర్వాత వచ్చిన సీక్వెల్పై ఈ మూవీపై భారీ అంచనాలు అయితే పెట్టుకున్నారు. అండ్ అలాగే మూవీ కూడా ఉంది. సరికొత్త ప్రపంచంలోకి తీసుకొస్తారు అని అనుకున్నారు. అండ్ నిజంగానే అలానే ఉంది. అండ్ సముద్ర గర్భంలో ఓ అందమైన ప్రపంచం ఉందని మనకైతే చూపించారు డైరెక్టర్. సినిమా స్టార్టింగ్లోనే కాసేపు అవతార్ మాదిరే పండోరా గ్రహంలో అందాలను చూపించిన డైరెక్టర్ ఆ తర్వాత స్టోరీని అయితే సముద్రం వైపు మళ్లించాడు. సముద్రం అడుగున చూపించే ప్రతి సీన్స్ అయితే బాగున్నాయి. తిమింగలంతో జేక్ తనయుడు చేసే పోరాటం బాగుంది. అండ్ అలాగే పాయకాన్ భారీ ఆకారం గల చేపతో లోక్ ఫ్రెండ్షిప్ బాగుంది. అండ్ క్లైమాక్స్ కూడా బాగానే ఉంది. అండ్ నితాయం చనిపోయే సీన్స్ అయితే చాలా బాగుంది, హార్ట్ టచింగ్గా అయితే ఉంది. విజువల్స్ పరంగా అవతార్ కంటే గొప్పగా ఈ మూవీ ఉంటుంది. అండ్ కానీ స్టోరీలో మాత్రం కొద్దిగా తక్కువనే ఉంది. అండ్ సాధారణంగా రివెంజ్ డ్రామాలు స్టోరీస్ సాగుతుంది. అండ్ జేక్ సల్లీ ఫ్యామిలీను అంతమొందించేందుకు కల్నల్ మైల్స్ ప్రయత్నించడం
అతని దాడిని జేక్స్ వెళ్ళి తప్పించుకోవడం, తిప్పి కొట్టడం అదే మూవీ మెయిన్ పాయింట్ అనమాట. అండ్ నేత్రి పిల్లలను కల్నల్ బంధించడం, జేక్స్ పోరాటం చేసి తిరిగి తెచ్చుకోవడం, స్టోరీ మొత్తం కూడా ఇలానే సాగుతుంది. ఈ తరహా స్టోరీస్ అన్నీ తెలుగులో చాలానే వచ్చాయి, కానీ కొత్త జీవుల విజువల్స్ యాడ్ చేయడం వల్ల అవతార్ 2 ఇంకా డిఫరెంట్గా అనిపించింది. ఇక క్లైమాక్స్లో నౌకలో వచ్చే సీన్స్ అయితే టైటానిక్ సినిమాని అయితే గుర్తు చేస్తాయి. అండ్ విజువల్స్ అండ్ యాక్షన్ సీన్స్ అయితే మూవీకి ప్లస్ పాయింట్స్ అనమాట. అండ్ సినిమా బాగుంది. అండ్ మనకు కొన్ని సీన్స్ ఎట్లా అంటే మనం ముందే గెస్ చేయవచ్చు అనమాట. సో దానివల్ల కొంచెం మైనస్ పాయింట్స్ అనమాట. మిగతా అంతా మూవీ కూడా అంతా బాగానే ఉంది. అండ్ ఈ మూవీలో హీరో జేక్ సెల్లిగా సామ్ వీళ్ళైతే చాలా బాగా యాక్టింగ్ చేశారు. పిల్లలు మంచి తండ్రిగా చక్కని నటన అయితే చేశారనమాట. యాక్షన్ సీన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అవతార్కు మించిన యాక్షన్ సీన్స్లో ఇందులో అయితే ఉన్నాయి. నెగిటివ్ షేడ్స్ ఉన్న కల్నల్ మైల్స్ క్వారిచ్ పాత్రలో చాలా బాగా యాక్టింగ్ చేశారు. నేత్రిక జోయా సల్డాన్కా చక్కని యాక్టింగ్ అయితే ఉంది. అండ్ నౌకలో ఆమె చేసే పోరాట సీన్స్ అయితే బాగున్నాయి. అండ్ సిగ్నరీ వీవర్ కిట్ వీళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు. అండ్ సాంకేతిక విషయాలకు వస్తే చాలా బాగున్నాయి. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే ప్రతిదీ చాలా బాగున్నాయి. ఎడిటర్ కూడా ఎడిటింగ్ కూడా చాలా బాగుంది గైస్. అండ్ మూవీలో అదనపు సీన్స్ చాలా బాగున్నాయి. వాటికి తొలగించి మూవీని అయితే కొద్దిగా కట్ చేస్తే బాగుండేది అనిపించింది. అండ్ ప్రొడ్యూసర్ వాల్స్ కూడా మూవీ తగ్గట్టుగానే ఉన్నాయి. ఫైనల్గా ఈ మూవీ గురించి చెప్పాలంటే మనం కొత్తగా ఏమైనా మూవీస్ చూడాలి, కొత్త ప్రపంచంలోకి అలా వెళ్ళిపోవాలి, చూడాలి అనుకుంటే మాత్రం మూవీ తప్పకుండా చూసేయండి. బాగానే ఉంది మూవీ అయితే. నాకైతే నచ్చింది. నా ఒపీనియన్ అనమాట. నచ్చింది నాకైతే. కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి, కొత్త మూవీస్ ట్రై చేయాలి. ఎప్పటి రొట్టా మూవీస్ కన్నా ఈ మూవీ చూడొచ్చు. సో ఇప్పటి వరకు ఈ మూవీ చూడని వాళ్ళు ఉంటే చూసేయండి, నచ్చుతుంది. ఇలాంటి కొత్త కాన్సెప్ట్ చూసే వాళ్ళకైతే నచ్చుతుంది. అండ్ ఫైనల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.7/5. అండ్ ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి గైస్. సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేసుకోవట్లేదు, లైక్స్ కూడా చేయట్లేదు. సో వీడియోస్ చేయడానికి కూడా అసలు వ్యూస్ వస్తలేవు, లైక్స్ వస్తలేవు, సబ్స్క్రైబ్ కూడా రావట్లేదు. అసలు వీడియోసే తీయాలా వద్దని అనిపిస్తుంది. బట్ కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు కదా, సో వాళ్ళ కోసం అయితే వీడియోస్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ టైం మూవీ రివ్యూ కావాలనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.